హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఇప్పుడే అండి లేచిండేది, పొద్దున్నే టైం వచ్చేసి 7:30 అయితే అవుతుంది. ఇంకా అందరికీ హ్యాపీ సండే. రోజైతే సండే బాగా హ్యాపీ సండే. చికెన్ మటన్ అంతా చేసుకొని తినండి బాగా. అయితే ఇంకా మా ఆయన వచ్చినాడు, అట్లా వెళ్ళిపోయినాడు. నిన్నైతే ఈరోజు పొద్దున్నే 3 గంటలకు అయితే పోయినాడులేండి. నిన్న వచ్చి అట్లా వెళ్ళిపోయినాడులేండి. ఇంకా అప్పులు ఉన్నాయి, ఏం చేసాక వేయలేదు. అది తీరే వరకు కొంచెం కష్టపడాలా. ఇంకా నేను కూడా పనికి పోతాలేదు కదా, ఏం చేసాక వేయలేదు. చూడండి, చూపిస్తాను. చూస్తున్నారు కదా ఏం కురుస్తుందో బయట. మంజైతే నిన్నైతే తక్కువ ఉండే, ఈరోజైతే ఎక్కువ అయిపోయింది. మా అమ్మ చూడండి జ్యూస్ చేయిస్తుంది మాహిర్కి ఈ చలిలో. ఇది నిన్న చెప్పింది కదా, తెచ్చినాడు దాలింబరి పండు, యాపిల్, ఆరెంజ్ తెచ్చినాడు అని చూపించినాను కదా నిన్నైతే. ఇంకా జ్యూస్ అయితే వాడు అడుగుతా అంటే ఇంకా చేయిస్తాను. చూడండి, దాలింబరి పండుది జ్యూస్ అయితే చేయిస్తుంది. क्या बोल మ్యాగీ చేసి వెళ్ళంట. నిన్న మాదే సేమ్, పొద్దున్న లేసిన వెంటనే మ్యాగీ మ్యాగీ మ్యాగీ. ఇంకా చూద్దాం ఈరోజు ఎలా జరుగుతుందో ఏమో. హ్యాపీ సండే అందరికీ. సండే బాగా జరుపుకోండి. వారం అంతా పనిచేసి ఉంటారు, వారంలో ఒక రోజు మాత్రమే లీవ్ దొరికేది. అందుకని చెప్పేసి ఇంకా బాగా హ్యాపీగా ఉండండి. సండే రోజు అయితే చికెన్ మటన్ అంతా ఫిష్ అంతా చేసుకొని హ్యాపీగా అయితే ఉండండి. ఒక రోజు మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోతారు, ఒక్కొక్కరు ఇంట్లో ఉంటారు, ఒక్కొక్కరు డ్యూటీకి వెళ్ళిపోతారు. అందుకని వారంలో ఒక రోజు మాత్రమే, సండే మాత్రమే లీవ్ అందరికీ. అందుకే హ్యాపీగా జరుపుకోండి సండే. वो पीता रहे तो पीता नहीं है मैं ऊपर है इधर जगह। वाह कहाँ वो कार्ड में छाननी क्या वैसा आता जूस? మ్యాగీ అయితే తినేస్తాడు. మా అమ్మ అయితే జ్యూస్ కూడా చేసి ఇచ్చింది మాహిర్కి అయితే. అప్పుడే తినండిలేండి. ఇప్పుడు టైం వచ్చేసి 9-10 ఏమో అవుతుందిలేండి. కరెక్ట్గా అయితే 9 గంటల టైం ఇప్పుడు. ఇప్పుడు మాహిరు చిప్స్ తింటానంటే ఇంకా చూడండి మా అమ్మ ఉల్లిగడ్డలు అయితే కోసి జంపుగా వేసిస్తుంది. అది బాగా తింటాడు మాహిరు, అందుకని. ఇంకా నేను ఇంకా టీ కూడా పెట్టుకోలేదు. ఇంకా అది అయిపోయినాక టీ అయితే పెట్టుకోవాలి. చూడండి మాహిర్ ఏం చేస్తా అన్నాడు. మాహిర్కి పిల్ల అంటే చాలా ఇష్టము. పిల్ల దగ్గర ఆడుకుంటా. ఇంకా 2 పిల్లలు ఉన్నాయి చూడండి. ఈ పాప వచ్చి మా ఎదురింటి పాప. ఈ పిల్లోడు బుటువా అని వీని పేరు. జ్యోతి ఈ పాప పేరు. అన్నా చెల్లెలు. మాహిర్ చూడండి పిల్ల అంటే ఎంత ఇష్టమో అంటే వానికి అంత ఇష్టం అండి. దగ్గర నుంచి చూపిస్తాను. माहिर पकड़ ले रे, ये बिल्ली पकड़ ले। ये क्या आप करती हो?
बता माहिर बिल्ली यहाँ सूरत बता रहे మా ఇంటి దగ్గర ఒక పిల్లి లేచిందండి చూడండి. ये बिल्ली नोचती बिल्ली शिकारी है ना मेरा गोद में आते ही क्या करती यहाँ देख रहे माहिर यहाँ देखो कैसे होना ये करती वो की करते कहते वो मंगले रे ये भी होता अच्छा देखिएगा लिया अब नीचे डालने को उसे हाँ हो जाता माहिरो इतना जोर से नीचे डाला नहीं अल्लू ऐसा लग जाता देखना को ना निकले निकाल दिया मेरे बहन को पकड़ लिया बिल्ली बोली म्याऊ म्याऊ चिका 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 आंटी देखो इधर डांस करती ओ गले गले लगेगा टाटा 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 इन्होंने गले बिल्ली वो कहीं को गए बिल्ली कपड़े कुटे नज़ाली कटे नज़ाली मुझे तो नोचे है कपड़े देखे कहीं को बुटवा उठा ले उन्हें पकड़ ले रानी माहिर भाई उसे पकड़ ले रे हाँ वैसा वैसा अल्लू चीता उसे डर को उन्हें कर रहे छोड़ दे याद है शॉर्ट्स की नहीं तो मामूली एक उधर देखा इधर रे इधर फिर रहे जरा इसका मुंह देखो इसका अरे पकड़ ज्योति फिर मैं बिल्ली कर डाल दो घर में ये इसके अंकी दिस रहा नहीं रहे बीच बीच में है ना वो हाँ पकड़ ले पकड़ ले 3 जना के अंक नजदीक करते नहीं ले तेरा रखते नहीं ले दे दे एक मैं जा रहे हैं कलर की करते चल मैं खिगा ले पंख के अंदर कपड़े में रोज डाल ఇంకా వంట అయితే అయిపోయింది. ఇదైతే సాయంత్రం అయితే తీస్తాండేది. ఇంకా చికెన్ ఫ్రై బిర్యానీను ఇంకా అన్నం చేస్తున్నాంలేండి. అదైతే చూపించినాను అంతే. ఇంకా వాయిస్ అయితే ఇస్తున్నాను. అంటే సరుకులు అవి ఇవి తెచ్చేతలకి కొంచెం లేట్ అయిపోయా అందుకని చెప్పేసి ఇదైతే సాయంత్రం 10 గంటలప్పుడేమో చేసి తినిండేదిలేండి. లేట్ అయిపోయా చేసేతలకి అందుకే మీకు వాయిస్ ఏమీ లేదు చూపిస్తున్నాను అంతే. The next day. హాయ్ అండి అందరికీ. ఇంకా నిన్నైతే తీయలేదు బ్లాగ్ అయితే. నిన్నైతే రాత్రి అయితే తీయలేదు బ్లాగు సరిగా. ఎందుకంటే అంటే బజార్లో పోయిందిలేండి కొంచెం లేట్ అయిపోయా వచ్చి సరుకులు అవి ఇవి సర్దుకునేకి కొంచెం లేట్ అయిపోయింది అందుకని తీయలేదు. అలాగే చికెన్ కూడా తీసుకొచ్చింది నిన్న. చికెన్ కూడా తీసుకొచ్చింది. బిర్యానీ అయితే చేసింది. లేట్ అయిపోయా తినేసి తినే తెలికి అయితే లేట్ అయిపోయింది అందుకని చెప్పేసి ఇంకా నేనైతే తీయలేదు బ్లాగు. ఇప్పుడైతే తీస్తున్నాను. ఇంకా బట్టలు అయితే వేస్తున్నాము. ఇంకా వంట అయితే ఏం చేసే పని అయితే లేదు. లేదులేండి. ఇంకా బిర్యానీ చేసింది కదా రాత్రి అదే ఉంది. ఇంకా మా అమ్మ బిర్యానీ తినేకైతా లేదు అని చెప్పేసి ఇంకా మా అమ్మ అయితే చికెన్ ఫ్రై అయితే చేసుకుంది. ఇంకా ఇప్పుడే అండి
ఇప్పుడే అన్ని పనులు అయితే చేసుకుంటాను అమ్ములేసి. ఇంకా నేనైతే నీళ్ళు కూడా పోయిండిలేండి. कहीं मैं नहीं खेलती, अब बाद में खेलती हूँ. मत करो. వన్ జతలో ఆడాలంట చూడండి. ఇంత పని పెట్టుకోండి వన్ జతలో ఆడాలంట. చిన్న పిల్లనా నేనేమన్నా ఆడేకి? చెప్పండి మీరే. ఇంకా బిర్యానీ అయితే ఉంది, అదే ఉడికి చేసుకుని అయితే తినేయాలి. ఇంకా మా ఆయన అయితే పనికి పోయినాళ్ళండి. డైలీ రొటీన్లో ఈ రోజు కూడా. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా నా ప్రయత్నం అయితే నేను చేస్తాను ముందుకు వెళ్ళడానికి. ఇంకా సపోర్ట్ అంటే మీరు సపోర్ట్ చేస్తే ఇంకా నాకు వీడియోలు తీయాలి అనిపిస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని. నా వల్ల ఎంతైతే అంత ప్రయత్నిస్తాను నేను కూడా. నేను చేస్తున్నాను వీడియోలు, కానీ సబ్స్క్రైబర్సే వస్తలేదు. చూద్దాము, దేవుడు ఉన్నాడు, చూద్దాము. ప్లీజ్ నన్నైతే సపోర్ట్ చేయండి నా ఛానల్ని అయితే. ఇంకా మా ఆయన అయితే వచ్చేస్తున్నాడులేండి, అంగడికి అయితే పోయినాడు. ఏమో పని లేదంట, అందుకని వచ్చినాడు మా ఆయన. ఈరోజు ఒక రోజు ఉంటాడు, అది సరిగుండు. ఇంట్లో పోతానే ఉంటాడు, వస్తూ ఉంటాడు. ఇంకా ఒకరోజు కదా ఈరోజు. నిన్న సాయంత్రం అయితే చేసింది మీ బిర్యానీ, చెప్పినాను కదా అప్పుడే మీకు. ఇంకా అదే ఉంది, ఇంకా ఎవరు తినలేదు, ఒక్కటే తినింది. అది రాత్రి మా అమ్మ అయితే వైట్ రైస్ చికెన్ది ఫ్రై అయితే చేసుకొని ఉండే. ఇంకా అట్లే ఉంది అంతా బిర్యానీని. ఇప్పుడు ఉడికి చేసి అయితే తింటాంలేండి. బిర్యానీ తప్పుల్లోది దాంట్లో వేసి ఉడిచేద్దామని ఇంకా దాంట్లో అయితే వేస్తుంది. ఇంకా పెరుగు ప్యాకెట్లు అయితే తెప్పించినాను, రెండు పెరుగు ప్యాకెట్లు అయితే తెప్పించినాను. పెరుగు బజ్జీ అయితే చేస్తానంట మా అమ్మ. ముస్మే బడా చిచ్చిది ఇంకా ఉడికి చేస్తాను. చూడండి, హీటర్ అయితే తీసుకొచ్చినాడు మా ఆయన. హీటర్ ఉండలేదు, కట్టెల పొయ్యి మీద కట్టెలు ఎరుకొని వచ్చి ఇంకా నీళ్ళు అయితే ఉడికి చేస్తాను. ఇంకా బాధ అయితే తొప్పింది. ఇప్పుడైతే హీటర్ అయితే తీసుకొచ్చినాడు. బెంగళూరు నుంచి చెప్పిండంట, బెంగళూరు నుంచి చెప్పిండంట బెంగళూరు వాళ్ళకి తీసుకురా అని చెప్పేసి. వాళ్ళు ఇదే వ్యాపారం అంట చేసేది, అందుకని వాటర్ ప్రూఫ్ అంట హీటర్ ఇది. వాటర్ ప్రూఫ్ అంట హీటర్. हीटर वो करंट मारता. थ्रू हैप्पी लाइफ వైర్ అయితే వచ్చింది. ఇంకా హీటర్ అయితే వచ్చేసింది నాకు. ఇంకా హీటర్ అయితే తెచ్చేస్తాడులేండి మా ఆయన అయితే. కొంచెం ప్రాబ్లం ఉండే హీటర్ లేకుండా దానికి. అంటే మాహిర్కి రోజుని నీళ్ళు అయితే పోస్తాను, పొద్దున్న పుట్ల సాయంకాలం పుట్ల అంటే ఒకసారి పోస్తాను, ఒకసారి పోయిను. పొద్దున్న పుట్ల అయితే కంపల్సరీగా అయితే పోస్తానులేండి నీళ్ళు. రోజు కావాలా మాహిర్కి నీళ్ళు, ఉడుకు నీళ్ళు. ఇంకా మన గ్యాస్ కూడా అయిపోయిండే, అందుకని పోయి తీసుకొచ్చడానికి పెట్టు. ఇప్పుడు అదైతే తప్పింది మాకి. మొత్తానికి అయితే హీటర్ అయితే వచ్చేసింది. వేసి కొంచెం పేస్ట్ తీసుకునేసి అమ్మకి చూపిస్తాను. ప్లీజ్ నా వీడియోకి అయితే సపోర్ట్ చేయండి నా ఛానల్ని అయితే. మీకు నచ్చలేదంటే, మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా నాకు చెప్పండి కామెంట్ చేసి. అయితే నేనైతే చూస్తాను వీడియో చేసేకి. మీరు నాకు సపోర్ట్ చేస్తే కదా నాకు వీడియో చేయాలి అనిపిస్తుంది. అందుకని ప్లీజ్ అయితే నా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. నేను ప్రయత్నిస్తున్నాను, నా వల్ల ఎంత అవుతుందో అంత అయితే చేస్తున్నాను వీడియోలు అయితే. ప్లీజ్ చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బట్టలు అయితే అయిపోయినాయిలేండి పొద్దున్న నుంచి. ఇప్పుడైతే అయిపోయినాయి. ఇంకా టైం వచ్చేసి 10:30 ఏమో టైము. ఇంకా బట్టలన్నీ అయిపోయినాయి ఉతికిండేది. ఇంకా ఏమీ లేవు పని. ఇంట్లోనే ఉంటాం కదా, పనులు చేసుకుంటా ఉండాలా ఏమన్నా ఉంటే. ఇంకా నేను డైలీ ఏమేమి చేస్తానో అదే కదా మీకు చూపించేది. అందుకని చెప్పేసి డైలీ రొటీన్ బ్లాగే ఉంటాయి, చూడండి.
ఎప్పుడైనా ఎక్కడికైనా పోతే ఏమైనా ఫంక్షన్ జరిగితే ఇంట్లో అది కూడా తీస్తాను, తీస్తాను. ప్రతి ఒక్కటి మీకు షేర్ చేస్తున్నాను. ఇది షేర్ చేయలేదని ఏమీ లేదు, నా దాంట్లో అయితే అన్నీ షేర్ చేస్తున్నాను మీకైతే. ప్లీజ్ సపోర్ట్ చేయండి. కొంతమంది ఎక్కిరిస్తున్నారు కూడా, మన ఊరికి పోయింది కదా ఆడ ఎక్కిరిస్తున్నారు కూడా కొంతమంది, అందుకని నేను బ్లాగ్ అయితే తీయలేదాడ. వాళ్ళు ఎక్కిరించుకుంటారు, మనకి ఒక రోజు వస్తుంది, ఒక రోజు వస్తుంది మనకు కూడా. ఎందుకు మేము ఇట్లా తీస్తున్నాము, ఏమైనా టైంపాస్కి ఏమైనా వీడియోలు ఏమైనా తీస్తున్నామా అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇంకా నేను వీడియోలు తీస్తున్నాను కదా, ఎక్కిరిస్తారు ఒక్కొక్కరు. ఎక్కిరించుకొని వాళ్ళకి ఇది ఉంది, వాళ్ళు అనుకుంటారు, మనం ఏం పట్టించుకోకూడదు అని చెప్పేసి ఆడ. అందుకని చెప్పేసి బ్లాగ్ అయితే నేనైతే తీయలేదు. మన ఊరికి పండి కదా ఆడ. అమ్మ చూడండి, అన్నం ఉడికి చేస్తాను, ఏం చేస్తాను ఇది అంటాను. కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమంది సపోర్ట్ చేస్తారు, కొంతమంది సపోర్ట్ చేయరు. వాళ్ళకంతా నేను చెప్పేది ఒకటే, మాకు కూడా టైం వస్తుంది, మేము కూడా చెప్తాము అప్పుడు, అంతే చెప్పేది, ఏం లేదు. మా పూర్ ఫ్యామిలీలో, మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఏమేమి జరుగుతుంది డైలీ అని మీకు చూపిస్తాను, అంతే తప్ప ఇంకేం లేదండి. అన్నమైతే వెయిట్ చేస్తున్నాను, అంతా అయిపోయింది, ఇంకా తినేసేది. వాహనా అమ్మమ్మ ఖాతా దాల్తు ఇంకా అయిపోయింది అన్నము. పెరుగు బజ్జికి అయితే మా అమ్మ అయితే కలుపుతుంది. ఇంకా సాయంత్రం అయితే వాళ్ళ నాన్న అయితే కార్ అయితే తీసుకొచ్చినాడులేండి. మాహిర్ది జీప్ అంటారేమో దాన్ని, బాగుంది, పెద్దగా బాగుందిలేండి. ఇంకా మాహిర్కి అయితే తీసుకొచ్చినాడు వాళ్ళ నాన్న అయితే. మాహిర్ అయితే పనుకొనేస్తున్నాడు అప్పుడు, అందుకని మాహిర్ అయితే లేడు, మాహిర్ పనుకొనేస్తున్నాడు, అప్పుడు తీసుకొచ్చినాడు అండి. బాగుంది కదా. ఇంకా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అందరికీ.